హలో, నమస్తే. నాకు ఒక ఆలోచన వచ్చింది ఫ్రెండ్స్. మొన్న అమ్మాయిల్ని తిట్టాను కదా, తిట్టుకుంటూ వీడియో చేశాను కదా. అంటే వార్తల్లో ఒక వీడియో చూశాను. వాళ్ళు చిన్న వయసులోనే 18 సంవత్సరాలకే అమ్మాయిని చేసుకున్నారు. ఆమెకి ఏం తెలియదు, అమాయకురాలు. వాళ్ళు చెప్పిందంతా ఏంటండి, ఇంకా వాళ్ళకి అది సరిపోక ఇంకా కంట్రోల్లో పెట్టాలి, అట్లా పెట్టాలి, ఇట్లా పెట్టాలని ఫ్యామిలీలు రూల్స్ చెప్పుకుంటా, రూల్స్లు పాటించుకుంటా, వాళ్ళోళ్ళు వస్తుంటే వాళ్ళని రానియకుండా ఇలా చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి అందరికీ నేను ఒక సంగతి చెప్పిన, ఎవరైతే పొగరుగా ఉంటారో, మాటకు మాట ఎదురు సమాధానం చెబుతారో, రూల్స్ పాటించారు, అట్లాంటి వాళ్ళు రావాలి. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? రివర్స్ అన్నమాట. మంచోళ్ళకేమో చెడ్డోళ్ళని ఇస్తాడు, చెడ్డోళ్ళకేమో మంచోళ్ళని ఇస్తాడు. మరి ఎందుకు చేస్తాడో తెలియదు. ఎట్లాంటి వాళ్ళకి అట్లాంటి వాళ్ళని ఇవ్వచ్చు కదా, ఇవ్వడం. ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది ఏందో తెలుసా? ఇలాంటి అమ్మాయిలు కూడా ఉంటే లెవెల్ అయ్యింది. ఎందుకంటే వంగి దంగి ఉండే కొంది ఇంకా వంచేస్తారు. ఇంకా అన్నీ నేర్చుకొని వచ్చినా కానీ ఇంకా ఏదో నేర్చుకో, రూల్ నేర్చుకో, అది నేర్చుకో. కన్నా వాళ్ళని పెంచిన వాళ్ళని రానీరు, వాళ్ళకి ఏదో కట్టుబాట్లు. మీరు పెంచారా? మీరు కన్నారా? మీరు కన్నా వాళ్ళ మీదే మీకు సరిగ్గా హక్కు ఉండదు తెలుసా? ఎక్కడి నుంచో వచ్చిన అమ్మాయి మీద మీకు హక్క, అధికారమా? జాగ్రత్త. ఏదో ఒక రోజు వస్తుంది, ఆ రోజు ఫ్యామిలీ డొల్లాడి ఏడ్చే రోజు వస్తుంది. ఎందుకో తెలుసా? వంగి దంగి ఉంటున్నారు కదా అని ఇంకా అరాచకాలు ఎక్కువ చేశారనుకో, అది ఎంతవరకు ఆ మైండ్ సెట్ ఆ మనిషికి ఓపిక ఉండదు అంతవరకే. ఓపిక నశించిపోయిందనుకో ఏమవుతారు? ఈ టూ కాకుండా పోతారు. అది అవసరమా? మంచిగా మనకు తగ్గట్టు దొరికింది కదా. మనం 50% మన రూల్లో ఉండాలి, 50% తన రూల్కి వదిలేయండి. అది ప్రశాంతంగా బ్రతకనీయటం. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషికి స్వేచ్ఛగా బతికే హక్కు ఉంది. ఏదో మనం ఫ్రీగా చేసుకున్నాం కదా, మన ఇంటికి తెచ్చుకున్నాం కదా, ఎవరు లేరు కదా, ఇట్లా అది చాలా తప్పు. అది ఏమంటారు, నేరం, ఘోరం కూడా. ఒక్క మాట వాళ్ళు వినాలి, ఒక్క మాట మనం వినాలి. మొత్తానికి మన మాట వినాలంటే మీరు ఎవరు? బుద్ధి ఏమన్నా ఉందా? తెలివి ఏమన్నా ఉందా? పెంచిన వాళ్ళు ఏమవ్వాలి, కన్నా వాళ్ళు ఏమవ్వాలి? ఆలోచన ఉందా? ఇది కొంతమంది అత్తమామలకి, కొంతమంది భర్తలకి మాట్లాడుతున్నాను నేను. ఇట్లా చేసే మంచి వాళ్ళని కూడా చెడగొట్టుకొని అందరూ ఇవాళ రేపు ఆడవాళ్ళు అరాచకాలు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఇంత మంచి అమ్మాయిలు ఉన్నా కూడా దాన్ని సద్వినియోగం చేసుకోకుండా, దాన్ని ఏమంటారు, ఉపయోగించుకోకుండా రివర్స్ పనులు చేస్తే వాళ్ళు రివర్స్ అవుతారు. ఆ తర్వాత నువ్వేం చేస్తా? బొచ్చి తీసుకొని ఊరు మీద పడి అడుక్కోవాలి. మంచి మర్యాదలు తెలియదా? ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఎవరితో ఏం తెలియదా? మీకే మనసు ఉందా? మీరే మనుషులా? ఎదటోళ్ళు మనుషులు గారా? ఇది చాలా రాంగు. ఒక మనిషి బాధపడిందంటే, ఒక మనిషి ఏడిసిందంటే 10 విధాలుగా ఆలోచించాలి. ఒక్కటే ఆలోచిస్తారా? ఒక మనిషి ఒక కన్నీరు కొట్టి పెట్టుకుందంటే అర్థం ఏంటో తెలుసా? ఆ మమకారం, ఆ ప్రేమ, అది మీకు అర్థం. ఏదో రోజు ఈ విషయం మీదే చాలా బాధపడతారు. చాలా బాధపడి అంత దుల్లాడి ఏడ్చినా కానీ ఆ పైవాడు పట్టించుకోరు, కింద ఎవరు పట్టించుకోరు. గుర్తుపెట్టుకోండి, ఓకే? ఎందుకంటున్నాను ఈ మాట తెలుసా? ఎంత వంగిదంగి ఉంటే ఇంకా వంచేయాలి, ఇంకా ఏదో మాట్లాడాలి, ఇంకా ఏదో రూల్ పాటి. ఇది చాలా తప్పు. ప్రతి ఒక్క ఆడపిల్లకి కోరికలు ఉంటాయి, ప్రతి ఒక్క అమ్మాయికి ఆలోచన ఉంటుంది, ప్రతి ఒక్క అమ్మాయికి ఆశలు ఉంటాయి. మీరే సర్వస్వమా? మీరే ఇదా మొత్తం చేయించుకోవాలి. ఎంతవరకు ఉండాలి అంతవరకే. అందుకే ఇప్పుడు అమ్మాయిలు ఏం చేస్తాం, మొత్తం రివర్స్ అయిపోయారు. అసలు నాకేం పని రాదు, అసలు నేను ఏం చేయను, అసలు నేను ఇది చేయను, ఎట్లుండను అట్లుండను. కానీ ఇక్కడ రివర్స్ ఏందో తెలుసా? మంచోళ్ళకి చెడ్డోళ్ళు దొరికారు, చెడ్డోళ్ళకి మంచోళ్ళు. మంచోళ్ళని ఎలా చెప్తున్నామని మీరు అనుకోవచ్చు. అన్నాన్ని మొత్తం చెయ్యి పెట్టి కలపనవసరం లేదు. ఒక్క మెతుకు ఇలా చూస్తే తెలిసిపోతుంది. కాపురం చేసే ఆడదానికి కాళ్ళ గోటి కాడ తెలిసిపోతాయి. ఇన్నున్నాయి సామెతలు చెప్పుకుంటానికి. ఇట్లాంటి అటుకాడ తెలిసిపోతుంది. కానీ మీరేం ఆలోచిస్తున్నారు? మీరేం చేస్తున్నారు?
ఆనిముత్యంలాగా కడిగిన ముత్యంలాగా దొరికితే మీ ఇష్టం వచ్చినట్టు కావించుకుంటా, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా, మీ కట్టుబాటులు, మీ అరాచకాలు, మీ అన్యాయాలు అవన్నీ చేస్తే లాస్ట్కి దెబ్బతినేది ఎవరో తెలుసా? మీరే. ఎందుకంటే ఏదన్నా సుత్తి తీసుకొని ఒక ఇనుము మొక్కను కొట్టామనుకో ఇంత పెద్దది, అది ఇనుము కొట్టి కొట్టి ఇంత చిన్నగా అయింది, ఇంకా గట్టిగా అయిపోయిద్ది. ఫస్ట్ ఇరగదిస్తే ఇరిగిద్ది, వంగితే వంగిద్ది, ఉంచితే వంగిద్ది ఇనుము. అదే గట్టిగా కొడితే అది ఎంత అయ్యిద్ది, ఎంతది అస్సలు వంగదు. ఇది మీకే వర్తించింది, జాగ్రత్త. ఆ పరిస్థితి తెచ్చుకోవాకండి. చుట్టుపక్కల అందరినీ గౌరవించి, అందరినీ ప్రేమించి, తన కుటుంబ సభ్యుల్ని ప్రేమించి, మిమ్మల్ని ప్రేమిస్తే ఆ మనసులో అందరి మీద గౌరవం. ఇలా ఉండాలి, మీరు అలా కాదు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా రివర్స్ మీకే అయింది. ఎందుకంటే మనం తీసుకున్న గోతిలో మనమే పడతాం. ఇది కొంతమందికి తెలియదు, నేర్పుతున్నారు కదా. ఎదురు తిరిగి మాట్లాడితే, ఎదురు తిరిగి చేస్తే అప్పుడు కాపాడే దిక్కుండరు, మీకు చెప్పే దిక్కుండరు, ఆదుకునే దిక్కుండరు. అర్థమైందా? అందుకే అవ్వాకులు చవాకులు నేర్పవాటిని. ఉల్టా చేదా మీరు మాట్లాడవద్దు, వాళ్ళకి నేర్పొద్దు. కొంతమంది అత్తమామల గురించి, కొంతమంది భర్తల గురించి వీడియో, అందరి గురించి కాదు. ఏది పడితే అది మాట్లాడకూడదు, ఏది పడితే అది వాళ్ళ ముందు మనం కూడా కరెక్ట్గా ఉండాలి, కరెక్ట్గా ప్రవర్తించాలి. అర్థమవుతుందా? ఏదైనా కానీ సమానంగా ఉండాలి. మమకారాలు సమానంగా ఉండాలి, పనులు నేర్చుకోవటాలు వాళ్ళ ఇష్టాలు సమానంగా. సగం తీసుకోండి, సగం వదిలేయండి. మొత్తం ఇలాగే ఉండాలని రాయి గుద్ది పెడితే అదేమన్నా యంత్రమా? పైనుంచి ఏమన్నా ఊడిపడిందా? తనకి ఒక మనసు ఉంటుంది, తనకి కళ్ళు ఉంటాయి, తనకి